నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని నాస్కామ్ అధ్యక్షుడు పద్మభూషణ్ రాజేందర్ సింగ్ పవార్ అందుకున్నారు. గుంటూరులో జరిగిన ప్రధానోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రతిష్టాత్మక నాయుడమ్మ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2011 సంవత్సరానికి గాను నాస్కామ్ అధ్యక్షుడు రాజేందర్ సింగ్ పవార్ కు అవార్డు అందించారు. ప్రభుత్వ ఐటీ విధాన రూపకల్పనలో విస్తరణలోనూ పవార్ కీలక పాత్ర పోషించారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రశంసించారు. These honors really matter to them. Their mind is elsewhere. But the society honors itself by honoring such men of eminence, and also gives a message to the younger generation that these are the icons to be emulated. ఐటీ బీపీఓ పరిశ్రమలు 21వ శతాబ్దంలో మరింత కీలక పాత్ర పోషించనున్నట్లు నాయుడమ్మ అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ పవార్ తెలిపారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన స్మారకోపన్యాసం చేశారు. The government is bringing out a very important piece of legislation, the e-service delivery bill. This bill is in Parliament, and what it says is that every citizen, 200 citizen services will come through the electronic form. So I think the next 5 years we will see a dramatic change where a citizen will have the right to get a lot of their services from government done sitting at home or going at most to the panchayat.